కృష్ణా జిల్లా విషయానికి వస్తే కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గన్నవరం నుంచి దాసిరి బాలవర్ధన్ రావు, యార్లగడ్డ వెంకట్రావు వీళ్ళిద్దరిలో ఒకరికి అభ్యర్థిత్వం ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక జగ్గైపేట నుంచి మాజీ విప్ సామినేని ఉదయ్ భాను వైసీపీ నుంచి మళ్లీ రంగంలో ఉండబోతున్నారు. డాక్టర్ జగన్మోహన్ రావు నందిగామ నుంచి పోటీలో ఉండబోతున్నారు. వసంత కృష్ణప్రసాద్ మైలవరం నుంచి, వసంత నాగేశ్వరరావు మాజీ మంత్రి తనయుడు మైలవరం నుంచి రంగంలో ఉండబోతున్నారు. మనం చూస్తున్నాం కృష్ణా జిల్లాలో వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితా 10 టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. ఆ వివరాలు మీరు వాచ్ చేస్తున్నారు. విజయవాడ ఈస్ట్ నుంచి యలమంచిలి రవి అభ్యర్థిత్వాన్ని ఇప్పటికే ఖరారు చేశారు. విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణు ఈసారి రంగంలో ఉండబోతున్నారు. మనం చూసాం అటు వంగవీటి రాధా పార్టీ వేయడానికి ప్రధాన టసిల్గా మారిన నియోజకవర్గం విజయవాడ సెంట్రల్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన మల్లాది విష్ణు రంగంలో ఉండబోతున్నారు. ఇక విజయవాడ ఈస్ట్ నుంచి వెలగపల్లి శ్రీనివాసరావు రంగంలో ఉండబోతున్నారు. గతంలో ఈయన కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక పెనమలూరు నుంచి మాజీ మంత్రి పార్థసారథి తిరిగి రంగంలో ఉండబోతున్నారు. ఇక అవనగడ్డ నుంచి సింహాద్రి రమేష్ బాబు అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక మచిలీపట్నం నుంచి పేర్ని నాని తిరిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక పెడన నుంచి మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ వైసీపీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. కైకలూరు నుంచి దూలం నాగేశ్వరరావు అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. గుడివాడ నుంచి కొడాల నాని తిరిగి రంగంలో ఉండబోతున్నారు. నూజివీడి నుంచి మేక వెంకట ప్రతాప్ అప్పారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. తిరువూరు నుంచి కె రక్షణ నిధి, ఈయన కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు, ఆయన రంగంలో ఉండబోతున్నారు.